బాబాయ్ ఫోన్లు వస్తున్నాయా? ఫోన్లు వచ్చచ్చు కదా, నేను అంతమంది చేస్తున్నారు ఫోన్లు. ఫ్రెండ్స్లే సండేగా బయటికి రమ్మని సరదాగా ఒకటే ఫోన్ చేస్తున్నారు. అవును బాబాయ్, ఫ్రెండ్సే కదా, వెళ్ళొచ్చు కదా. ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఏముంది నీకు? కాదు అసలేము, సండే అయినా పండగలకైనా నువ్వు 100 చెప్పు 1000 చెప్పు, నేనైతే బయటికి వెళ్ళను. నాకు డబల్ పేమెంట్ ఇస్తేనే ఆఫీస్కే వెళ్ళను. అదేంటి బాబాయ్, ఈ రోజుల్లో అందరూ ఫ్యామిలీ కన్నా డబ్బుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మీరేంది డబుల్ పేమెంట్ ఇచ్చినా కూడా వెళ్ళరంటే? సలీము, ఒకటి చెప్పేదా, ఎంత సంపాదించినా నువ్వు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేదనుకో అది వ్యర్థమే. నెంబర్ 2, ఆడది చిరిగి జరిగింది మగవాడు తిరక్క జడ్డాడని ఎవరు అంటారు. మరి ఆ సామెతలు ఎంత నిజం ఉందో నాకు తెలియదు, కానీ అలా మగవాడు తిరిగి జడ్డాడని నేనంట. నువ్వెంత సంపాదించుకుంటుంది ఫ్యామిలీతో గడకపోతే? నేనైతే మాత్రం వాళ్ళ పనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను, ఇంట్లో ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. మీరు కూడా భవిష్యత్తు బాగుండాలంటే కేవలం డబ్బు ఒకటే మార్గం కాదు, ఫ్యామిలీతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అది తెలుసుకో. ఈ ఫోన్లు వస్తానే ఉంటాయి పండగలప్పుడు, సెలవులప్పుడు, రా నేను వెళ్ళను.